మాదాస్ వెంకటేష్ గారు హాలు మంచి తీసుకున్నారు, భోజనం మంచి పెట్టింది, కానీ ఈ మైక్ ఒక్కటి మంచిగా పెట్టలేదు. సరే, ఇది ఎందుకంటే పెద్దలు పెద్దిరెడ్డి గారు ఈ ఎలక్షన్లో మనం నిర్వహించాల్సినటువంటి పాత్ర గురించి, మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి మీకు వివరంగా చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఎలక్షన్లు చాలా ముఖ్యమైన ఎలక్షన్లు. ఎందుకంటే జరగబోయేటువంటి 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లు కనుక గెలిస్తే ఇప్పటి వరకు మన ప్రాంతాన్ని ఈ ప్రాంతం ఏదైతే ఎలక్షన్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్లో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేదు. దీని ఎమ్మెల్సీ ఎలక్షన్ కనుక మనం గెలిస్తే 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన ప్రతినిధి మండల అభివృద్ధి కార్యక్రమంలో కానీ, జిల్లా పరిషత్ అభివృద్ధి కార్యక్రమంలో కానీ పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉన్నది. తద్వారా ఈ 32 ఎలక్షన్లో 32 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉండడానికి ఈ ఎలక్షన్లు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నా. అంతేకాదు, ఈరోజు ఇదే ప్రాంతం నుండి గెలిచినటువంటి ఎవరైతే అభ్యర్థి మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడో ఆయన పదవి అడ్డం పెట్టుకొని ఆయన కాలేజీలు పెంచుకున్నాడు తప్ప ఏ యువకులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ ఏ పట్టభద్రికి కూడా ఏ కార్యక్రమం చేయలేదని మనం గంటపదంగా చెప్పవచ్చు. ఈరోజు ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. అందుకే ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి దుబ్బాక ఎలక్షన్లు కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా కేవలం ప్రజలు తిరస్కరించిందంటే మాయ మాటలు చెప్పి మసిబూసి మారడికాయ చేస్తూ అమలు కాని హామీలు ఇస్తూ ఈరోజు ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇది ముఖ్యంగా చదువుకున్న పట్టభద్రుల యొక్క ఎలక్షన్లు కాబట్టి వారికి ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆల్టర్నేటివ్ ఏదయ్యా అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అని ప్రజలు విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా యువకులు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో నిరుద్యోగ భృతి ఇస్తానని ఈరోజు 2 సంవత్సరాలైనా ఆ ఊస కూడా ఎత్తపోవడం, ఈరోజు యువకులు ఈయన మీద ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, పెన్షనర్సు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ ఈయన మీద ప్రతీకారం తీసుకోవడానికి వాళ్ళు సమాయత్తమవుతున్నారు. ఆ సమయంలో వచ్చిన ఎలక్షన్లు కాబట్టి ఈరోజు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనందరం వాళ్ళను సమాయత్తం చేసి వాళ్ళను ఏ విధంగా కలిసి వాళ్ళు చేస్తున్న మోసాలు మనం చెప్పకుండా మనం పోతే వాళ్ళే మనకు చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్లు మనం గెలవడం ఖాయం, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. కానీ మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద ఆస్తి ఏదంటే అది కార్యకర్తల బలం. అదే కార్యకర్తలు దుబ్బాకలు గెలిపించారు, ఇదే కార్యకర్తలు జిహెచ్ఎంసీలో గెలిపించారు. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఇదే కార్యకర్తల కృషి వల్ల గెలుస్తుందని నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వచ్చే ఎలక్షన్ల వరకు మీ వంతు కర్తవ్యంగా ఒక్కొక్కరు 25 ప్రవారీ కాదు, ఒక్కొక్కరు 50 ఓట్ల అది తీసుకొని అభ్యర్థి గెలవడానికి మీరంతా కృషి చేస్తారని ఆశిస్తూ, పెద్దలు పెద్దిరెడ్డి గారు మనకు నిర్దేశం చేసే ఉన్నది కాబట్టి నేను ఒకటే మీ ముందు ఆశిస్తున్నా, రాబోయేటువంటి ఎలక్షన్లో మీ ఈ ఆహ్వానించడానికి రాత్రి పగలు కష్టపడి మన అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని ఆశిస్తున్నా. ఇక ముఖ్యంగా మన అభ్యర్థి గురించి చెప్తే 1984 నుండి నేను కూడా అప్పుడు జనగామ జిల్లా విద్యార్థి పరిషత్ కార్యకర్త ఉన్నప్పుడు నేను జనగామ జిల్లా ఏకైక డిగ్రీ కాలేజీ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగానే ఎలక్ట్ అయ్యాను. ఇక్కడ మురళీధర్ రావు గారు, శేఖర్ రావు గారు, ప్రేమేందర్ రెడ్డి గారు వరంగల్లో నక్సలైట్ల దాడులకు ప్రతిదాడులు చేస్తూ
ఆ రోజు నుండి ఈ రోజు వరకు జెండా దించని కార్యకర్త, కమిట్మెంట్ ఉన్న కార్యకర్త ప్రేమేందర్ రెడ్డి గారు. వారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉన్నది. వారు గెలిస్తే ఈ 32 కాన్స్టిట్యున్సీలో ఏ కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా కూడా ఆడికి వచ్చి నిలబడే నైజం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారిని గెలుపుకోవడానికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇంత పెద్ద సంఖ్యలో స్వతహాగా మీరు వచ్చినారు. ఇదే టీఆర్ఎస్ పార్టీ సమావేశం అయితే కార్లు, దాంతోపాటు ఇంకోటి, తర్వాత ఇంకోటి, ఇవన్నీ ఉంటేనే ఈ సమావేశానికి వచ్చేటువంటి సాంప్రదాయం వాళ్ళది. స్వచ్ఛందంగా సొంత డబ్బులు పెట్టుకొని, సొంత పెట్రోల్ పోసుకొని, పార్టీ మీద అభిమానంతో, రేవంత్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో, భారతీయ జనతా పార్టీ పైన ఉన్నటువంటి మక్కువతో వచ్చిన మీ అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. మీకు మరొకసారి నమస్కరిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకున్నాడు. మొదలు విజయరామరావును ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆయనను పక్క పంపడం జరిగింది. ఆ తర్వాత కడియం శ్రీహరి గారిని ఎమ్మెల్యేగా చేయడం, పార్లమెంటుకు పోటీ చేయించి పార్లమెంటు సభ్యుడిగా వారిని కూడా తొలుతగా పార్లమెంటు సభ్యుడిగా చేసి ఇక్కడ రాజయ్య గారిని ఎమ్మెల్యేగా చేయడమే కాకుండా ఆరోగ్య శాఖ మంత్రిగా ఇచ్చి డిప్యూటీ సీఎంగా చేసినాడు. డిప్యూటీ సీఎం అయినటువంటి రాజయ్య గారిని ఎందుకు తీసేసిండో ఇంతవరకు ఎవరికి అర్థం కానటువంటి $1 మిలియన్ క్వశ్చన్ ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా అర్థం కాలే. ఆయన తీసేసిండు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వారిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి వారికి మంత్రి పదవి ఇచ్చి వారిని కూడా డిప్యూటీ సీఎంను శ్రీహరి చేయడం జరిగింది. మరి చేసినటువంటి డిప్యూటీ సీఎం చేసినటువంటి శ్రీహరి గారిని ఎందుకు మరి పక్కన పెట్టిండో ఇంతవరకు ఎవరికి అర్థం కాదు. అందుకే నేను అంటా ఉన్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక దళిత సీటు కనుక దళిత సమాజంలో వచ్చినటువంటి విద్యార్థులు అయినప్పటికీ కూడా 2 డాక్టర్లు, ఒక ఆయన లెక్చరర్, అలాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చి వాళ్ళు అడగకపోయినా వాళ్ళని ఉన్నతమైన పదవులు ఇచ్చి ఏ కారణం లేకుండా వాళ్ళని పక్కకు పెట్టి ఈ నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా మార్చడం చెప్పడానికి నేను ఇది ఉదాహరణగా చెప్తా ఉన్నాను. అంతేకాదు వరంగల్కు అతి దగ్గరగా ఉండి అందుబాటులో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని 2 ముక్కలా 3 ముక్కలా ఎన్ని ముక్కలు చేసినాయి? 3 ముక్కలా? జనగాంలో కొంత, అనుగోళ్ళ కొంత, వరంగల్ అవుతుందా? అంటే ఇక్కడ కూడా మన పైన ఎక్స్పెరిమెంట్ చేసిండు. ఇక్కడ ఒక ప్రయోగం. ఈ నియోజకవర్గాన్ని 3 జిల్లాలల్లో, అంటే ఇక్కడ 3 జిల్లాలకు పోయి మాట్లాడాలి. ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధి ఎవరైనా నాలాంటోడు ఒక మండలానికి ఒక కార్యక్రమం మీద పోవాలంటే ఒక జిల్లా ప్రజలు చెప్పుకోవాలి. అక్కడి నుండి ఇంకో పక్క మండలానికి పోవాలంటే ఇంకో జిల్లా ప్రజలు చెప్పాలి. ఇంకో మండలం అంటే ఇంకో జిల్లా ప్రజలు చెప్పాలి. ఆ 3 జిల్లా ప్రెసిడెంట్లు అయ్యో మా పెద్ద మనిషి వస్తుంది కదా అని వాళ్ళు ఉరుకురికి రావాలి. అంటే పరిపాలనా సౌలభ్యం ఎంత గొప్ప ఉన్నదో. పరిపాలనా సౌలభ్యం కొరకు ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ తెచ్చి ప్రజల ముందట పరిపాలన సమీపంలో తీసుకొస్తే ఆ తర్వాత ఒకే నియోజకవర్గంలో అన్ని మండలాలు ఉండాలి. ఒకే పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు కాంపాక్ట్గా ఉండాలి.
ఒకే జిల్లాలో ఉండాలనేటువంటి ఒక పద్ధతిని డీలిమిటేషన్లో మనం తెచ్చుకుంటే ఈ మహానుభావుడు వరంగల్ జిల్లాను ఎన్ని జిల్లాలు చేసిండో తెలుసా మీ అందరికీ? చెప్తారా? ఎవరైనా టక్కులు వేసి అడిగితే 6 జిల్లాల పేరు చెప్పగలుగుతారా? చాలా కష్టం. ఆలోచించి చెప్తారు. అంటే మన జిల్లాలో ఉన్న వాళ్ళు మనమే ఎన్ని జిల్లాలు అయినాయో ఆలోచించుకొని చెప్పవలసిన పరిస్థితుల్లో ఇవాళ ఈ జిల్లాను అన్ని ముక్కలు చెక్కలు చేసినటువంటి పరిస్థితి. జిల్లాను ముక్కలు చేసిండు 6 జిల్లాలు. ఇవాళ నియోజకవర్గాన్ని 3 జిల్లాల్లో పెట్టిండు. ఇదేం పరిపాలన సౌలభ్యమో ఇంతవరకు ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన కూడా అర్థమవుతుందో లేదో నాకు అనుమానమే. ఆయన కూడా పరిశోధన చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన చేసిన డీలిమిటేషన్ జిల్లాల విభజన సరైనదైతే ఎందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్ అర్బన్లో ఉన్నటువంటి కమలాపురం, బీందర్పల్లి, ఎలకతుర్తి ఎందుకు అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఇందులో ఓటర్ కాలేదు? అంటే ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వము, ఎన్నికల కమిషన్ నీ డీలిమిటేషన్ యాక్సెప్ట్ చేయలే. నీ సంతృప్తి కొరకు ఎవరిని సంతృప్తి పరచాలనుకున్నావో తెలియదు, కానీ నీ బుర్రలో పుట్టిన ఆలోచనతో ముక్కలు చెక్కలు చేసి ఎటు కాకుండా చేసి అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అనేక ప్రయోగాలు కూడా ఈ వరంగల్ జిల్లా పైన జరిగినాయని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఏ ప్రజలైతే బ్రహ్మరథం బట్టిల్లో, ఏ ప్రజలైతే ఉద్యమాన్ని భుజం మీద వేసుకుని మోసిల్లో, ఏ యువకులైతే ప్రాణత్యాగ దేశంలో, ఏ ఉద్యోగస్తులైతే ఇక్కడ నుండి ఉద్యమాన్ని లేవనెత్తిల్లో, అది తొలి విడత కావచ్చు, మలి విడత కావచ్చు. తొలి విడత ఉద్యమంలో నేను కూడా ఇక్కడ చదువుకున్నవాడినే. నేను 7వ తరగతిలో ఉన్నా. కాజీపేట నుండి హైదరాబాద్ వరకు సింగిల్ ట్రాక్ ఉంది. గూడ్స్ ట్రైన్ ఆపినాం. ఒక మిలిటరీ జనగాం నుండి ఒకే ఒక డబ్బాలో ఇంజన్తో వచ్చి అక్కడికక్కడ ఫైరింగ్ ఆర్డర్తో మా పైన విచక్షణారహితంగా ఫైరింగ్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో తప్పించుకొని బతికి బయటపడ్డటువంటి ప్రాంతం ఇది. అలాంటి ఉద్యమాల గడ్డ వరంగల్ గడ్డ. అదేవిధంగా కరీంనగర్ జిల్లా. ఈ 2 జిల్లాలపైనే ఈయన ప్రయోగం చేసిండు. అక్కడ 5 జిల్లాలు చేసిండు ఆ జిల్లాను, ఇక్కడ 6 జిల్లాలు చేసిండు. అదేం కోపం నాకు అర్థం కాలే, అదేం సాటిజమో నాకు అర్థం కాలే. ఒక నియోజకవర్గం కూడా ఒక జిల్లా అయింది. ఒక ఎంఆర్ఓకు ఒక కలెక్టర్ కంటే ఎక్కువ జ్యుడిషియరీ ఉంది. మన జిల్లాలో ఒక ఎంఆర్ఓ పరిధి కంటే కలెక్టర్ పరిధి చాలా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఎంఆర్ఓ పెద్దోడా కలెక్టర్ పెద్దోడా అర్థం కాని పరిస్థితి. ఆ విధంగా అనేక ప్రయోగాలకు ప్రయోగశాలగా మారింది వరంగల్ జిల్లా. ప్రయోగశాలగా మారింది ఘనపూర్ నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే మిత్రులారా, ఇవాళ సమయం ఆసన్నమైంది. కేసీఆర్ మనకు చెప్పిండు ఒక మాట ఉద్యమ సమయంలో, కర్రు కాల్చి వాత పెట్టు అన్నాడు. ఇప్పుడు ఆయన చదువు ఆయనకు చెప్పాలి కదా, మనం ఆయన చెప్పిన పాఠం ఆయనకు గొప్ప చెప్పాలి కదా, చెప్పాలా లేదా? ఎందుకు చెప్పాలి? కారణాలు ఉండాలి కదా. కర్రు కాల్చి వాత పెట్టడానికి, ఆయన పాఠం ఆయన చెప్పడానికి కూడా కారణాలు ఉండాలి. మొదటి కారణం, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. రెండవ కారణం, హరిజన గిరిజనులకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేస్తా అన్నాడు. మూడవ కారణం, కొత్తగా వచ్చిన ఈ రాష్ట్రంలో, ధనిక రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఈ దేశానికి ఆదర్శంగా ప్రతి ఒక్క పేదవానికి నేను కట్టిస్తా అని చెప్పి అన్నాడు. 4వ అంశం, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ అయితే కొత్తగా వచ్చిన వేకెన్సీతో కలుపుకుంటే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఆ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తప్పుల మీద తప్పులు,
ఒకటి కాదు, రెండు కాదు, 100 తప్పులు ఉన్నాయి. ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఎవరి కొరకు? దీనిలో ఓటర్లు ఎవరు? బుద్ధిజీవులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, డాక్టర్లు, రిటైర్డ్ లెక్చరర్స్, రిటైర్డ్ ప్రిన్సిపల్స్, ఈ సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవుల యొక్క ప్రతినిధిని ఎన్నుకునే ఎన్నిక. బుద్ధిజీవుల యొక్క ప్రతినిధిని ఎన్నుకునే ఎన్నిక. 6 నెలల కింద వీళ్ళందరూ కలిసి ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు? మీ ఎమ్మెల్సీ. ఇప్పుడు గెలిచిండు 6 ఏళ్ళు అయిందా? ఎన్నిసార్లు వచ్చాడు ఇక్కడికి? మరి మీ దగ్గర రావడం కష్టం. నేను పాతికేయ మిత్రులు అడుగుతున్నా, మీ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా సమస్యల విషయంలో ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు? ఎన్నిసార్లు 6 నెలల్లో శాసన మండలిలో మాట్లాడిండు? డిఎస్ గురించి మాట్లాడిండా? ఉద్యోగస్తుల యొక్క పిఎస్ గురించి మాట్లాడిండా? ఐఆర్ గురించి మాట్లాడిండా? నిరుద్యోగ యువకుల యొక్క నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడిండా? 1,50,000 పోస్టులు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తారని ముఖ్యమంత్రి గారు స్వయంగా శాసనసభలో చెప్పిన అంశాన్ని మాట్లాడిండా? మరి ఏం మాట్లాడకుండా మాకు ప్రతినిధిగా ఉండి మా అందరి కష్టసుఖాలను ప్రభుత్వ దృష్టి తీసుకుపోతావు, శాసనసభలో మాట్లాడి, శాసన మండలిలో మాట్లాడి చట్టాలు చేసే దాంట్లో మాకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పి వీళ్ళందరూ ఓటేసి గెలిపిస్తే నువ్వేం చేసినావు? ఫామ్ హౌస్లో, ప్రగతి భవన్లో ఉన్న ముఖ్యమంత్రికి సంతృప్తి పరచడానికి అతన్ని పరిచర్యలు చేస్తూ అతనికి అందుబాటులో ఉండి నీ 6 ఏళ్ళ కాలాన్ని గడిపినవి తప్ప నిజంగా ఓట్లేసిన సీట్ ఇచ్చిన వ్యక్తిని మాత్రం సంతృప్తి పరిచినావు, కానీ ఓట్లేసిన వాళ్ళని మాత్రం విస్మరించడం జరిగింది. మామూలు కాలేజీ ఉన్న వ్యక్తి ఇవాళ ఒక యూనివర్సిటీ స్థాయికి ఎదిగాడు. టీఆర్ఎస్లో గొప్పతనం ఉంది, అది పేదవాళ్ళకి అది అవకాశం లేదు. అందులో అస్మదీయులు, తస్మదీయులు అనే వాళ్ళు ఉంటారు. ఈ అస్మదీయులకు వాళ్ళు అనుకూలం జరిగిపోతుంది. ఊహించనంత పెద్ద ఎత్తు జరిగిపోయేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఆ అవకాశంలో ఈయన కూడా ఒక భాగస్వామి. 6 ఏళ్ళ కింద ఓట్లేస్తే ఒక్కనాడు కూడా మా గురించి మాట్లాడినటువంటి ఆ వ్యక్తికి మళ్ళీ మనం ఓట్లేద్దామా? వ్యక్తికి చూసుకున్నా ఓటేయాల్సిన అవసరం లేదు. పోనీ ఆ పార్టీ బలపరిచిన ఆ పార్టీ ఓటేద్దామా అంటే ఆ పార్టీ చెప్పిన ఏ ఒక్క మాట మీద లేదు. ఈ ఓటేసేటువంటి ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పిఆర్సీ లేదు, వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు లేవు, హెల్త్ కార్డ్స్ కూడా లేవు. ఇవాళ నిరుద్యోగ యువకులకు లేవు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఎందుకు ఓటేస్తారు? దేని కొరకు ఓటేస్తారు? అందుకనే కసిగా, పట్టుదలతో గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి కోపంతో, కేసీఆర్ మీద ఉన్నటువంటి ఆవేశంతో, ఆగ్రహావేశాలతో కరోనా ఉన్నప్పుడు కూడా ఆన్లైన్లో పెద్ద సంఖ్యలో 4,92,000 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం బుద్ధి చెప్పాలి, తమ ఓటు హక్కునే బుల్లెట్ ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళందరూ కూడా ఓటర్స్గా నమోదు అయినారు. అందుకనే వాళ్ళందరూ ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోవాలన్నా, ఈ గడిల పాలన పోవాలన్నా, ఈ అవినీతి అంతం కావాలన్నా, ఈ కుటుంబ పాలన మనకు దరిదాపులు లేకుండా పోవాలన్నా ఎవరు మరి ఆల్టర్నేటివ్ రాజకీయ పార్టీ చూస్తే 2014 తర్వాత టీడీపీ కనుమరుగైంది, 2019 తర్వాత కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఓటేసి గెలిపించినా ఆ పార్టీలో ఉండే నమ్మకం లేదు. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి వెళ్ళిపోకుండా ఉండేటువంటి గట్టిగా నిలబడే పార్టీ ఏదయ్యా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ ముందు కనపడుతున్నది ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. పోయిన ఎన్నికలలో 5 ఎమ్మెల్యే గెలిచినా 5 నిలబడ్డారు.
జనతా పార్టీ ద్వారా నిలబడ్డ అభ్యర్థులు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోగలుగుతారు. ఆ పార్టీ మాత్రమే నిలువరించగలుగుతుంది, నీతివంతమైన పాలన అందించగలుగుతుంది. యావత్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక జాతీయ పార్టీ. ఎవరైనా ఏ కార్యకర్త అయినా ఏ స్థాయికైనా ఎదగగలిగే అవకాశం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను కూడా దుబ్బాకలో నెల రోజుల నుండి ఎన్నికల ప్రచారం నుండి వచ్చిన వారిని మీరు కూడా చాలామంది వచ్చి ఉంటారు. నేను ఆశ్చర్యపోయినా, అక్కడ ఆర్గనైజేషన్ లేదు, పార్టీకి బేస్ లేనటువంటి దగ్గర కేవలం ఎమోషనల్గా ఆవేశంతో ఒక్క బీజేపీ అయితే మాత్రమే ఈ టీఆర్ఎస్ను నిలువరించగలుగుతుంది అనేటువంటి ఒక పట్టుదలతోటి అందులో యువకులు ఉత్సాహంగా ముందుకు వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మరి అక్కడ ఓటమి తప్పని పరిస్థితి ఏర్పడింది. వెంటనే హైదరాబాద్లో ఏం జరిగింది, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా కేవలము టీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఓట్ల తేడా 1850 ఓట్లు మాత్రమే. అంటే ఆ స్థాయికి మనం రాగలిగిన ఒక వారం రోజుల వ్యవధిలోనంటే ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థినే ప్రకటించే పరిస్థితులు ఏ పార్టీ లేదు. ఇక్కడ బలవంతంగా ఆయన ప్రకటించలు ఆయన పరిస్థితి కూడా అవగమ్య గోచరంగా ఉంది. నేను 3వ స్థానమో 4వ స్థానం 5వ స్థానమో ఎక్కడుంటున్నో అనేటువంటి ఆలోచనలో ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకనే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రజల యొక్క నాడి మనకు పూర్తిగా అనుకూలంగా ఉంది. అయితే మనం ఏం చేయాలి, ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలైతే ఊరికి వెళ్ళి మనం ప్రచారం చేసుకోవచ్చు, ఊరినంతా ప్రజలందరూ కూడా మన వైపు ఆకర్షించుకోవచ్చు. కానీ ఊరికి 10 మంది 20 మంది అక్కడక్కడ స్కాటర్డ్గా ఉంటారు కనుక వీళ్ళందరినీ కలవడానికి అభ్యర్థికి అవకాశం లేదు కనుక జిల్లా ప్రెసిడెంట్ కలవలేడు, ఒక్క మండల ప్రెసిడెంట్ కలవలేడు, ఒక్క కన్వీనర్ బూత్ కన్వీనర్ కూడా ఓటెడ్ చేయగలుగుతాడు కానీ అతను కూడా కలవలేడు. కనుక ప్రతి ఓటర్ను మనస్ఫూర్తిగా ఓటేయాలన్న ఓటర్ను గౌరవంగా మనం ఇంటికి వెళ్ళి మేము భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా వచ్చాం, రేవంత్ రెడ్డి గారు ఓటేని అడగడానికి వచ్చాం, దయచేసి మీ ఓటు మాకు కావాలి అని చెప్పి మన కార్యకర్త ఓటర్ మహాశయుడింటికి 1-2 సార్లు వెళ్ళగలిగితే చాలు, అదే మన పెట్టుబడి. అంతకంటే మనల్ని ఏం ఆశించరు. పోయిన వ్యక్తికి మర్యాదపూర్వకంగా వాళ్ళు ఛాయ వస్తారు, టిఫిన్ టైం పోతే టిఫిన్ పెడతారు, భోజనం టైం పోతే భోజనం కూడా పెడతారు, సాయంత్రం టైం పోతే సాయంత్రం కూడా మర్యాద చేస్తారు. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే మీకు మర్యాద చేస్తారు. మనం పోవాలనేటువంటి సంకల్పంతో ఉండాలి. వాళ్ళకి రివర్స్ ఉన్నది. వాళ్ళైతే సాయంత్రం పోతే బ్యాగ్లో పట్టుకొని పోవాలి, మధ్యాహ్నం పోతే పార్సల్ తీసుకుపోవాలి, పొద్దుగాల పోయినా పార్సల్ తీసుకుపోవాలి. అది వాళ్ళ ప్రచారం. వాళ్ళు పోతారంటే వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం వస్తామంటే అయ్యో పాపం ఒక పేదవాళ్ళ కొరకు వస్తున్నారు, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక పార్టీ ప్రతినిధిగా వస్తున్నారు, ఒక రాముల దూతలుగా వస్తున్నారు, వాళ్ళకు మనం సేవ చేద్దామని చెప్పి ఆ ప్రేమ ఆప్యాయత మీరు చూపెడతారు. ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, మీరు వెళ్ళి చూడండి, మీరు ఎంత సంతృప్తి పడతారో, ఎంత ఆనందపడతారో. ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప అవకాశం, 25 మంది దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి అవకాశం పార్టీ మాకు ఇచ్చింది. దీనివల్ల నేను గెలుపులో నేను ఒక భాగస్వామిని అయినాను అని చెప్పి మీరు చాలా సంతృప్తి చెందుతారని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. భవ్యమైన దివ్యమైన రామ మందిరానికి 10 రూపాయలు ఇచ్చిన భక్తుడు ఏ విధంగా సంతృప్తి చెందుతా ఉన్నాడో, ఆ నిర్మాణంలో ఇసుక రేణువైన నాది ఉంది అని ఏ విధంగా సంతృప్తి చెందుతా ఉన్నారో, ఒక నెల రోజుల్లో పట ఈ ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమైందా? 1100 కోట్లు నిధి అవసరం పడుతుంది అనుకుంటే ఈ 1500 కోట్లు దాటిపోయింది. అది ఎక్కడ దాకా పోతుందో తెలియని పరిస్థితి. ఇంకా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇష్టం వచ్చినట్టుగా నిధికి జమ చేస్తున్నాడంటే ప్రజల ఆమోదం రాముని పైన ఏ విధంగా ఉంది, రామరాజ్యం కావాలనే కోరిక ప్రజల్లో ఎంత గట్టిగా ఉందో, అలాంటి రామరాజ్యానికి మరి అతి పవిత్రత కల్పించేటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఏ అభ్యర్థి పోటీలు నిలబడ్డా, ఏ అభ్యర్థి కొరకు విజయం కొరకు మనం ఓటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఆ యొక్క ఉద్దేశంతో మనల్ని చూస్తారు తప్ప మనల్ని వేరే ఉద్దేశంతో చూడరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, చాలా వరకు మీరు హోంవర్క్ చేసినారు. మీకు ఉన్నటువంటి
మీకున్నటువంటి ఓట్లు 10,226. 25 మందికి ఒకరిని మీరు నియమించాలంటే 409 మందిని నియమించాలి. కానీ ఇప్పటి వరకు 385 మందిని మీరు నియమించారు. సరే, వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ లేకను అంత తల్లిదండ్రుల మీద ఆధారపడ్డటువంటి నిరుద్యోగ యువకులు ఇందులో ఉత్సాహంగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ రావాలంటే తల్లిదండ్రులు 100-200 అడుగుకొని రావాలి. నువ్వు చేసే పని ఏం లేదు, నీకు 100-200 ఎక్కడి తెచ్చేయాలి బాబు అని చెప్పంటే వాళ్ళు ఇబ్బంది పెట్టలేక, ఇక్కడికి రాలేని బాధ భరించలేక రాకపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో కాదు. కనుక ఇక్కడ దాకా మీటింగ్లో రావాల్సిన అవసరం లేదు. ఎవరి బూతులో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోండి. ఏ ఊళ్ళో ఎవరికైతే మనం బాధ్యత ఇస్తామో సైకిల్ కూడా ఎక్కకుండా, సైకిల్ మోటార్ తొక్కకుండా నడుచుకుంటూ వెళ్ళి అందుబాటులో వెళ్ళి వాళ్ళను 1-4 సార్లు కలిసే కార్యక్రమం రేపటి నుండి మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. వెంటనే ఇప్పటికే మీకు ఇచ్చిన 25 ఓట్ల సీటు మీకు ఇచ్చుంటే సంతోషం, లేకపోతే వెంటనే కన్వీనర్లను అడిగి రేపు లోపు పూర్తి చేసుకోండి. నాకు ఒక వెరిఫికేషన్ కావాలి. మీరు ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏ అభిప్రాయంతో ఉన్నాడు అనేది మీకు ఇచ్చిన సీట్లోనే మీరు అభిప్రాయాలు సేకరణ చేయండి. ఆయన మాకు ఉత్సాహంగా ఓటేస్తారని మీకు చెప్తే అతన్ని మీరు ఏ గ్రేడ్గా పెట్టుకోండి. ఆలోచిస్తామని చెప్పిన వాళ్ళను బి గ్రేడ్గా పెట్టుకోండి, తటస్థులుగా పెట్టుకోండి. మేము ఓటేయము, వేరే వాళ్ళకు ఓటేయాలనుకున్నామని చెప్పంటే అది సి గ్రేడ్గా పెట్టుకోండి. ఈ సమాచారం 2-3 రోజుల్లో మీరు 25 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్లతో పాటు ఆ యొక్క ఎక్సెల్ షీట్ ఒక జిరాక్స్ కాపీ మీ కన్వీనర్కి ఇవ్వాలి. ఆ కన్వీనర్లు అందరూ కలిసి వెంగళరావు గారికి 3 రోజులలో ఆ యొక్క వెరిఫికేషన్ షీట్ అక్కడికి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే నేను చెప్తాను రిజల్ట్. ఎన్నిక దాకా అవసరం లేదు. వారం రోజుల లోపల ఎన్ని ఓట్లతో మనం గెలుస్తామో, ఎన్ని ఓట్లు మనకు వస్తాయో చెప్పే విధంగా మనం యంత్రాంగాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఈ యంత్రాంగాన్ని నిర్మాణం చేసుకోగలిగే శక్తి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఆశ్చర్యపోతారు, మీరే కాదు అన్ని రాజకీయ పార్టీలు ఆశ్చర్యపోతా ఉన్నాయి. ఏ విధంగా బీజేపీ ఈ విధంగా చేయగలుగుతా ఉంది. 20,000 మంది 25 ప్రభావాలను తయారు చేశాం. ఇవాళ 20,000 మంది సైన్యం. ఇవాళ రేవంత్ రెడ్డి విజయం కొరకు మేము 25 ఓట్లకు బాధ్యత తీసుకుంటాం. 25లో 10కి తగ్గకుండా 15-20 వరకు ఓట్లు వేయించడానికి కొరకు మేము మరి ప్రమాణం చేస్తున్నాం అనే పద్ధతిలో అందరూ కూడా మరి కార్యక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ తెలంగాణలో రివ్యూ చేస్తే ఒక ప్రభారిని అడిగాను, మీరు 25 ఓటర్ల దగ్గరికి వెళ్ళినారు కదా అంటే 20 దగ్గరికి వెళ్ళినా అన్నాడు. 20 దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే 20లో 20 మంది మేము ఓటేస్తామన్నారు, కావాలంటే ఇంకో 30 ఓట్లు మేము వేరే వాళ్ళతో వేస్తామని చెప్పినారు అనేటటువంటి సమాచారం ఆ యొక్క ప్రభారి ఇస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంత కష్టం ఉన్నారా, ఇంత పట్టుదలతో ఉన్నారా అనేటువంటిది మనకు కనపడ్డది. కనుక ఈ అవకాశాన్ని మీరు ఏమాత్రం జార విడుచుకోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే దీంట్లో 2-3 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిస్తే 76 అసెంబ్లీలు మనం గెలిచినట్టు. ఈ రాష్ట్రంలో అధికారం రావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 60 సీట్లు వస్తే అధికారంలోకి వస్తాం. కేవలం 2 ఎమ్మెల్సీ స్థానాలలోనే 76 అసెంబ్లీలలో మనం అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఈ 3 జిల్లాల్లోనే, ఇక్కడ పాత ఉమ్మడి 3 జిల్లాలు, అక్కడ పాత 3 ఉమ్మడి జిల్లాలలోనే అన్ని సీట్లలో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఎంపీ స్వతహాగా గెలిచినటువంటి కరీంనగర్ సంగతి, నిజామాబాద్ సంగతి, ఆదిలాబాద్ సంగతి ఇవన్నీ కూడా మనకు ఎక్స్ట్రా బోనసే కదా. అంటే 100 పైన సీట్లతో రేపు అసెంబ్లీలో మనం గెలుచుకొని అధికారం రావడానికి వరకు ఇదొక మనకు సోపానం, ఇదొక మనకు మార్గదర్శకమైనటువంటి అవకాశం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి మాకేం లాభం? మీకు కూడా అనిపించచ్చు, రేపు దగ్గరికి వెళ్తాడు, రేపు అధికారం వస్తుంది, మేమందరం ఎమ్మెల్యే అవుతాం అనుకోవచ్చు. నేనేమంటున్నా అంటే ఇన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కొరకు మీరు పనిచేస్తూ ఉన్నారు. ఎన్నడో ఒకరోజు మా రామరాజ్యం రావాలి, మేము కూడా అందులో భాగస్వాములం కావాలి, పాలనలో మేము కూడా బాధ్యత తీసుకోవాలనేటువంటి కోరిక మీ అందరిలో ఉంది. ఒకరు సర్పంచ్ కావాలని ఉండొచ్చు, ఒకరికి ఎంపీటీస్ కావాలని ఉండొచ్చు, ఒకరికి జడ్పీటీస్ కావచ్చు, ఒకరికి మార్కెట్ చైర్మన్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ పదవులన్నీ రావాలంటే, ఈ అవకాశాలు రావాలంటే, ప్రజాసేవ చేయడానికి మనకేం కావాలి? మనకు అధికారం రావాలి. అధికారం రావాలంటే ప్రజల్లో ఆ వాతావరణం మనం కల్పించాలి. ఆ వాతావరణం కల్పించాలంటే
దుబ్బాక తర్వాత ఏం మార్పు వచ్చిందో, గ్రేటర్ అయిన తర్వాత ఏం మార్పు వచ్చిందో, రేపు 2 ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారికి ఆశలు ఉడిగిపోతాయి. ఇంకా ఆయన 10 ఏళ్ళు కాదు 10 నెలలు కూడా అధికారంలో ఉండడానికి ఇష్టపడాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాంటి వాతావరణం ఇవాళ ఉంది. దయచేసి దీన్ని తక్కువగా చూడొద్దు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు గెలవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రయోగశాల కాదు, ఇది పవిత్రమైనటువంటి నియోజకవర్గంగా దీన్ని మనం రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్స్లలో అత్యధిక ఓట్లను మనం పోల్ చేయించుకోవాలి. పోల్ చేసిన ఓట్లు మనకు అనుకూలంగా పోల్ చేయించుకోవాలి. దానికి ప్రభారీలు ప్రతి ఒక్క నాయకుడు ఎవరికి ఏ బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించవలసిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఇంత గట్టిగా ఎందుకు కోరుతున్నానంటే నాకు కూడా కొంచెం స్వార్థం ఉంటుంది. ఈ దాకా నాకు కొంచెం ఆవేశం కూడా పెరిగింది, ఉత్సాహం పెరిగింది. చిన్ననాడు జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. మా తల్లిదండ్రులు పక్క ఊళ్ళో ఉంటారు, పాపనూరులోనే చదువుకున్నది గన్పూర్లో. హైయర్ ఎడ్యుకేషన్ అంతా వరంగల్ చేసిన, కానీ ఉద్యోగరీత్యా ఎన్టీపీసీ పోవడం వల్ల కార్మిక నాయకుడిగా రాజకీయ అవసరాలతో ఆనాడున్న ఎన్టీ రామారావు గారు హుజరాబాద్ నుండి నాకు అవకాశం ఇచ్చారు. అక్కడ నుండి నేను 2 సార్లు ఎమ్మెల్యేనై 2 సార్లు మంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా నాకు వచ్చింది. ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఎక్కడ నేను ఏమైనప్పుడు కూడా నా ప్రాంతం అనేటువంటి ఒక స్వార్థం 10 మనుషులు ఉంటుంది. అందుకనే వేరే ఎక్కడా లేనంత గట్టిగా ఇక్కడ మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నా తమ్ములు కనుక నా కుటుంబం అనే భావనతోటి ఆ స్వేచ్ఛతో నేను ఇంత గట్టిగా చెప్తా ఉన్నాను. తమ్ములారా, మీరందరూ కూడా ఈ గ్యాప్లన్నీ ఫిల్అప్ చేసి ప్రతి ఒక్క 25 ప్రభావాన్ని ప్రభావితం చేసి 25 ఓట్లలో 20 ఓట్లు మనకు అనుకూలంగా పడే విధంగా పనిచేయండి. మిత్రుడు మాట్లాడుతున్నాడు, ఆయన 5,000 ఇస్తున్నాడా ఓటు కానీ. నేను లెక్కల్లో పూర్వవచ్చు కానీ ఇప్పుడు 4,92,000 ఓట్లు ఉన్నాయి. అంటే దగ్గర 5 లక్షలు. పోయి నేను 2 లక్షలు తీసేయి, 3 లక్షలకే ఇద్దాను అనుకున్నాం. 3 లక్షల ఓటర్స్కు 5,000 అంటే ఎంత అయితే 150 కోట్లు అయింది. ఎవడన్నా ఇస్తాడా? 150 కోట్లు లారీల పట్టుకొచ్చి ఎవడం ఉంచాలి. వేరే రాష్ట్రాలకు పోతే 20 కోట్లు ఇస్తే వాడికి రాజ్యసభ దొరుకుతుంది. కనుక అలాంటి ప్రయత్నం చేసేంత పరిస్థితులు ఎవరు లేరు. అది తెలుసుకునే రూపాయి ఖర్చు పెట్టలేని వాళ్ళు, ఇంత దాచుకో రంగుకో 4 దిక్కుల పేరు రాయించుకునే విధంగా పోటీ చేసే వాళ్ళు ఇక్కడ అందరు ఉన్నారు. ఆ భయం మీకు అవసరం లేదు. వీళ్ళంతా గ్రాడ్యుయేట్లు, మేధావులు, ఆవేశంతో ఉన్న వాళ్ళు, ఆలోచన పరులు. 1,000-2,000 పెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎవడు కొనలేడు. ఎవడు కూడా తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేరు. దుబ్బాకలు లేనప్పుడు ఇక్కడెక్కడ ఉంటారు. కనుక అది మీరు మైండ్ నుంచి తీసేయండి. నేనేమంటున్నంటే, మీరు దయతోటి మీరు పోయి ఓటేయండి, నాకు 100 రూపాయలు అని అడగండి, మీకు ఇవ్వబోతాడు. మిమ్మల్ని అడగడు కాదు, ఉల్టా మీకు ఇవ్వబోతాడు. మీరు ఇచ్చిన 100 రూపాయలు మేము శ్రీరాముల నిధికే మేము డీడీ తీసి పంపిస్తామని చెప్పండి, మీకు ఉల్టా 100 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. కానీ మిమ్మల్ని రూపాయి కూడా ఆశించారు. మీరు మాత్రం స్వచ్ఛందంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 15 రోజులు ఇన్నాళ్ళు పనిచేసిన వాళ్ళు ఈ రోజు 15 రోజులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇది మీ బాధ్యత అని చెప్పి మీరు భావించవలసిన అవసరం ఉంది. మీ 25లో ఎన్ని ఓట్లు వేస్తావో అని ఆత్మసాక్షిగా నువ్వు ఆలోచించుకొని వేయించవలసిందే తప్ప దీనికి ఎవరు సాక్షులు ఉండరు. అక్కడ ఆ విధంగా చేయాల్సింది కోరుతా ఉన్నాను. ఎవరు కష్టపడతారో, ఎవరికి ఇందులో ఎక్కువ మరి బాధ్యత తీసుకుంటారో వాళ్ళందరి సమాచారాన్ని కూడా ఒక బయట నుండి ఎక్స్ఎమ్మెల్యేని కూడా మీకు ఇన్ఛార్జిగా పెట్టాం. రేపు మాకు వస్తాడు. ఆయన యొక్క పరిశీలనలో బాగా కష్టపడి పనిచేసిన మండలాధ్యక్షులు కావచ్చు, కన్వీనర్లు కావచ్చు, వివిధ క్షేత్రాల్లో పనిచేసినటువంటి మీ అందరినీ కూడా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. మీ అందరి యొక్క పర్ఫార్మెన్స్ను ఎన్నికల సమీక్ష తర్వాత టాప్ నియోజకవర్గాలు 1, 2, 3 టాప్ నియోజకవర్గాలు తీసుకుంటాం. నియోజకవర్గం ఉన్నటువంటి 1, 2, 3 టాప్ మండలాలు తీసుకుంటాం. పనిచేసినటువంటి వ్యక్తులను అప్రిషియేట్ చేస్తాం. అప్రిషియేట్ చేయడమే కాదు, వాళ్ళను శాశ్వతంగా మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వాళ్ళ యొక్క పేర్లను నామోదు చేయించి భవిష్యత్ అవసరాలకు కష్టపడి పనిచేసిన వాళ్లకు సరైన రికగ్నైజ్ ఇచ్చే విధంగా దీనంతా కూడా ఒక బేస్ డాక్యుమెంట్ కింద తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను వచ్చింది కేవలం ఆ పని చేయడానికి వచ్చాను. నాకు ఆ బాధ్యత ఇచ్చారు. గత 35 ఏళ్ళు ఆ పనిచేసిన అనుభవం ఉన్న వారి వ్యక్తిగా నన్ను గుర్తించి ఎవరు ఎక్కడ కష్టపడతారో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు రోజులలో వాళ్ళు మనం తప్పకుండా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక మీరు ఆ యొక్క ప్రోగ్రామ్ను తయారు చేసుకోమంటే నేను సపరేట్గా ఒక బ్యాక్ ఆఫీస్ పెట్టి ఆ యొక్క పర్ఫార్మెన్స్ అంతా కూడా నేను స్టడీ చేస్తూ ఉన్నాను. మీకు అందరు కూడా ఫోన్లు వస్తాయి. మీరు ఏదైతే మీరు
ఓటర్ల ఫోన్ నెంబర్ తీసుకొచ్చి మాకు ఇస్తారో వాటిని కంపేర్ చేసి మేము ర్యాండమ్గా అక్కడి చెల్లి ఫోన్ చేస్తారు, మా వ్యక్తి ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చిందని అడుగుతాం. అదేవిధంగా ఎవరైనా పెద్దవాళ్ళ యొక్క సమావేశాలు ఉన్నప్పుడు ఆ ఫోన్ నెంబర్లలో ఏ గ్రేడ్గా మీరు ఏదైతే మీరు సమాచారం మాకు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఆ సమావేశం రమ్మని కోరుతాం. ఆ విధంగా మన బండి సంజయ్ గారు కూడా ఒక 6 రోజులు ప్రచారానికి అవకాశం మన యొక్క ఈ ఎమ్మెల్సీ ఆ 6 పాత ఉమ్మడి 3 జిల్లాలలో మరి వారు 12 జిల్లాలకు 6 రోజులు సమయిస్తున్న రోజు 2 జిల్లాలు తిరిగేటువంటి కార్యక్రమం. కిషన్ రెడ్డి గారు, ఆ విధంగా అరుణ గారు అందరూ కూడా పెద్ద లీడర్లు అందరూ కూడా మండల స్థాయి వరకు కూడా వస్తారు. ఏ స్థాయికి వచ్చినా అక్కడ సమీకరణ చేయాలంటే సమాచారం ఉండాలి. సమాచారం ఉండాలంటే మీరు ఇంటికి పోవాల్సిందే, ఇంటికి పోయి ఫోన్ నెంబర్ దేవాల్సిందే. చేస్తే మాత్రమే మనం సమావేశం పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది, వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఏర్పడుతుంది. కనుక పచ్చిస్ ప్రభారి అనే వ్యక్తి ఇక్కడ చాలా కీలకమైపోయాడు. ఆ విధంగా మీరు చేయాల్సిందిగా మీ అందరూ కూడా నేను కోరుకుంటూ, మొదటి ప్రాముఖ్యత ఓటుతోటే మనం గెలుస్తున్నాం, అత్యధిక ఓట్ల మెజార్టీతో. అయితే మీరు పోతుంటే ఇంకొక ప్రశ్న మీకు ఎదురవుతుంది. మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా తెలవాలి, చాలామందికి తెలియవు. ఇది మామూలు వేరే ఎన్నికల కాదు. పోలైన ఓట్లలో 50% పైన ఓట్లు ఎవరికైతే పోల్ అవుతాయో మొదటి ప్రాముఖ్యత ఓటుతోటి ఆ అభ్యర్థిని ప్రకటిస్తారు. అది కానప్పుడు రెండవ ప్రాధాన్యత ఓటును కూడా పరిగణలోకి తీసుకుంటారు. రెండవ ప్రాధాన్యత ఓటు అంటే ఏంటి? ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇండిపెండెంట్ కింద నుంచి పోటీ చేసిన వాళ్ళు ఉంటారు కనుక అతి స్వల్ప ఓట్లు వచ్చిన వ్యక్తిని పక్కకు పెట్టి ఎలిమినేట్ చేసి అతనికి వేసిన ఓట్లలో సెకండ్ ప్రాముఖ్యత ఓటు ఎవరికేషన్లో చూసి ఆ వ్యక్తికి జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి కోదండరాము గారి నుంచి మొదలు పెడితే అందరు అభ్యర్థులు కూడా చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళే. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే. అందరు పోటీ చేయడం ఎందుకు ముందుకు వచ్చినారంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతోటి మాత్రమే వాళ్ళు పోటీ చేయడం ముందుకు వచ్చినారు. వాళ్ళకి ఎవరైనా మేము ఓటేస్తాము మాట ఇచ్చినామన్న వాళ్ళను మీరు గౌరవాల్సింది ఏంటంటే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు కనుక రెండవ ప్రాధాన్యత ఓటు మాకు వేయండి అని మీరు అడగండి. అది కూడా మనకు మొదటి ప్రాధాన్యత ఓటుతో సమానంగానే ఉంటుంది. ఆ కింద నుంచి తక్కువ ఓటు వచ్చిన తర్వాత ఎలిమినేషన్లో పోతే చివరికి పోటీలో ఉండేది టీఆర్ఎస్ మనమే ఉంటాం కనుక మనం ఆ విధంగా కూడా మన యొక్క నంబర్ పెరిగే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓటు టీఆర్ఎస్కి ఏ ఒక్కరు వేయరు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వాళ్ళు తప్ప రెండో ప్రాధాన్యత ఓటు ఎవరు వేయరు. వాళ్ళందరూ మనకే వేస్తారు కనుక ఆ ఓటర్లు కూడా మనం సూక్ష్మంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఓటర్ దగ్గర పోయినప్పుడు అది కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను ఫలానాడికి వేస్తానగానే ఇక లేచి వెళ్ళిపోవద్దు. సరే మీ అభిమానులు చేస్తే మాకు అభ్యంతరం లేదు, రెండో ప్రాధాన్యత ఓటు మాకు ఏంటి అని మీరు అడగండి, తప్పకుండా వాళ్ళు వేస్తారు. టీఆర్ఎస్కి వేస్తారన్న వాళ్ళు మీరు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మనం ఇద్దరు పోటీ లాస్ట్ దాకా ఉంటాం కనుక ఎలిమినేషన్ అనేది ఫలితంతో ఎలిమినేట్ అవుతారు తప్ప వాళ్ళు మనం మామూలు ఎలిమినేషన్ ఉండదు. టీఆర్ఎస్ ఒక్కరిని రెండో ఓటు అడగాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ఓటు వేస్తారన్న వ్యక్తిని మిగిలిన వాళ్ళందరినీ రెండో ఓటు మనకి ఏమైనా అడగచ్చు. మన వాళ్ళందరూ మనకు ఓటేని మాత్రమే మనం అడగాలి. ఎవరైనా పోయి అడిగితే వాళ్ళు మనలాగానే అడగవచ్చు, కానీ మనం మాత్రం ఇంతవరకే పరిమితం కావాలని చెప్పి ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఏదైనా సమాచారం విషయంలో చర్చ చేస్తే కూడా మీరు ఆ చర్చ సమాధానం చెప్పగలిగే విధంగా ఉండాలి. ఒకరికి 4 సార్లు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మీరు చెప్పలేకపోయినప్పుడు ఆ వ్యక్తుల గురించి మీరు సమాచారం మాకు ఇవ్వండి, ఆ స్థాయి మనసులో పంపిస్తాం, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినారు. బీజేఎం అధ్యక్షుడిగా అసలు పెళ్లి వేసుకున్నాను అన్నగారు. పెళ్లి వద్దంటే కూడా పార్టీ పెద్దలందరూ కలిసి తనకు జవాన్ చేయడం జరిగింది. పార్టీని పట్టుకొని పిహెచ్డీ చేసి ఒక పట్టభద్రులు ఇప్పుడు నిలబడ్డ వాళ్ళలో ఎంతోమంది నిలబడ్డారు. ఆ నిలబడ్డ వాళ్ళలో భారతీయ జనతా పార్టీ ఆణిముత్యము ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు. అందరూ ఇక్కడ వచ్చిన దాదాపు ఒక 10-20 మంది తప్ప అందరూ పట్టభద్రులే. ఒకసారి మనం లాస్ట్ టైం కూడా మన బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రావు గారు తక్కువ ఓట్ల మెజార్టీ ఓడిపోయారు. పల్లారాజరెడ్డి గారు కుతంత్రాలతో తెలివితేటలతో తనకున్న కాలేజీలలో దొంగ సర్టిఫికేట్స్ సృష్టించి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఏ విధమైన గెలవాలి, ధనబలంతో అండబలంతో కండబలంతో గెలవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్పే టైం వచ్చింది. ఖచ్చితంగా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా
నరేంద్ర మోడీ గారి సాహసోపేత నిర్ణయాలు కానీ ప్రజా ఆకర్షణ పథకాలు కానీ ప్రజల లోపలికి వెళ్ళిపోయినాయి. చాలామంది భారతీయ జనతా వైపు చూస్తారు. ఎందుకంటే 2 పర్యాయాలు చూసి విసిగిపోయి ఒకే కుటుంబం పరిపాలనతో కేవలం కుటుంబ అధికారంతో వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దానికి ధీటుగానే భారతీయ జనతా పార్టీ ప్రతి విలేజ్లో కూడా బీజేపీ వైపు చూస్తాం. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఖచ్చితంగా మనందరం 25 పరిపాలన ఎవరైతే ఉంటారో 25 మందికి ఒకరు ప్రభావితం చేయాలి విలేజ్లో. ఆ ఒక్కరు 25 మందిని రోజు కలుసుకుంటూ చాలా పెంచుకుంటున్నాం, లేకపోతే ఫోన్లో పరిచయం చేసుకుంటున్నాం. ఊకే మన చెవులకి గుడిగా వెళ్ళినట్టు అన్న ఏమైంది డబ్బులు లాస్ట్ టైం ఒక్క ఓటుకు 3,000 రూపాయల ఓట్లు పంచింది పల్లరాజరెడ్డి గారు. ఇప్పుడు 5,000 ఇస్తారట. ఆ ఓటుకు 5,000 ఇచ్చి టాక్ నడుస్తుంది. వాళ్ళు 10,000 5,000 టాక్ నడుస్తుంది. వాళ్ళు 10,000 ఇచ్చినా ఈసారి పట్టభద్రులు మోసపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ వృత్తి, ఎంప్లాయీస్కు ట్రీట్మెంటు ఇవన్నీ కూడా కేవలం జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి, ఒక వేవ్ వస్తుంది కాబట్టి అని ట్రీట్మెంట్స్ 7.5 ఇచ్చింది. 44 ఇవ్వాలి, 7.5 ఇచ్చింది. ఇప్పుడు ఇద్దామనుకున్నాం కానీ ఎలక్షన్ కూడా వచ్చింది. చేద్దాం. ఆయన ముందే తెలుసు ఓటేస్తాడు, దానికి పోటాటం ఉన్నది. వాళ్ళు కోటుకు పోయినారు, వీళ్ళు కొట్టుకున్నారు. ట్రీట్మెంట్స్ ద్వారా కానీ నిరుద్యోగ వృత్తి ద్వారా కానీ విద్యార్థులు చదువుకున్న మేధావులంతా కోపంతో ఆ ఓటు ద్వారా మొదటి ప్రాధాన్యత ఓటు, ఖచ్చితంగా మనం మొదటి ప్రాధాన్యత ఓటు ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారికి వేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు